మార్నింగ్ వాక్ లో ప్రజా సమస్యలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమోరి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నల్ల చెరువు అభివృద్ధి పనుల పరిశీలన, పాతగుట్ట రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద ఉన్న గోడ సమస్య పరిష్కరించి అక్కడ నిర్మించిన సీసీ రోడ్డు పనులను, సమీపంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పనులను పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మార్నింగ్ వాక్ ద్వారా పట్టణానికి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు డ్రైనేజీ, సీసీ రోడ్లు, అదేవిధంగా మొన్ననే ఇక్కడికి గౌరవ ఎండోమెంట్ మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా ఈ గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు విజిట్ చేసినప్పుడు కొన్ని ఇక్కడ చిన్న చిన్న సదుపాయాలు లేవని పిల్లలు అడగానే డ్రైనేజ్ సమస్య కానీ, అదేవిధంగా స్టడీ చేసి సంబంధించి అడగగానే ఇక్కడ గౌరవ డిఎస్పీ గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అంతా కూడా డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా వాళ్ళ చైర్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల పాలనకు విద్యా, వైద్యం మీద పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా విద్యా విధానాన్ని సమూలంగా మార్పులు తెచ్చి ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ, ప్రభుత్వ హాస్టళ్లలో మధ్యతరగతి పేద విద్యార్థులే ఎక్కువ విద్యను అభ్యసిస్తారు కాబట్టి వాళ్లకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందియాలని ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రారంభించి స్వయంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ ప్రాంత వాసిగా ఇలా ఆ పిల్లల మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా నా సొంత ఇంట్లో కూడా అంత బాగా బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కానీ వాళ్ళు చాలా చక్కగా ఆ కుక్ కూడా బాగా వంట చేయడం జరిగింది. వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి నోట్బుక్స్, వాళ్ళ ప్లేట్ల పంపిణీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ప్రజాప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో పెట్టాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల కడుపు నిండా భోజనం పెట్టే విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రవేశపెట్టినందుకు నిజంగా చాలా సంతోషిస్తూ పేద తరగతి విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో ఏ రకంగా అయితే వాళ్ళకు షూ కానీ, బట్టలు కానీ, టై కానీ వాళ్ళ కిట్కి సంబంధించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కిట్ల పంపిణీ కూడా ప్రారంభించడం జరిగింది. కార్పొరేట్ ధీటుగా ఇవాళ రిజల్ట్ కూడా అంతకన్నా బాగా ప్రభుత్వ స్కూళ్ళల్లో వస్తుంది కాబట్టి ప్రతి పేద విద్యార్థులు ఈ ప్రజాప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులను వాడుకొని నాణ్యమైన విద్యతో పాటు మంచి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా కావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో ప్రతి వారం ఒక రోజు మార్నింగ్ వాక్ ద్వారా గతంలో ప్రజలంతా లీడర్ దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళేవారు. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో నేను ప్రజానాయకుడిగా, ప్రజలకు సేవకుడిగా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ వార్డులలో కానీ, అక్కడ గల్లీలలో కానీ రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అక్కడ వాళ్ళకు మౌలిక సదుపాయాలు అవసరం ఉన్న మేరకు ప్రతి పేదోడికి సొంత ఇంటికల నెరవేర్చాలనే లక్ష్యంతో గతంలో ఇచ్చిన ఇందిరా పూర్తి చేసుకుంటూ రేపు ఆగస్టు 15 తారీఖున 2వ విడత ఇందిరా కూడా స్వయంగా ఇండ్ల వద్దకు వెళ్ళే వాళ్ళని అడిగి తెలుసుకొని ఎవరైతే అర్హులు ఉండరో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఇందిరా రేషన్ కార్డులు, రేపు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇది ప్రజల వద్దకు వెళ్ళే వాళ్ళ మధ్యనే సెలెక్ట్ చేయడం ఇది ఒక నూతన ఒరబడిగా ప్రతి వారం మార్నింగ్ వాక్ ద్వారా ఆలయంలో ఉన్నటువంటి మేజర్ గ్రామాలన్నీ కూడా ఇప్పటికే తిరగడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులంతా కూడా పొద్దున 6 గంటలకే మార్నింగ్ వాక్ చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీరణ గారి సహకారం, ఎందుకంటే తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్టను మున్సిపాలిటీని అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా గతంలో 10 ఏళ్ల కింద మరి ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఏమున్నా శిలాపాలకాలకే పరిమితమయ్యారు. మరి ఇలాంటి 100ల కొద్ది శిలాపాలకాలు ఎక్కడ పని కాలే. మరి గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి రెవెన్యూ శాఖ మంత్రితో కొట్లాడి
ఇలా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ యాదగిరిపల్లి కానీ, అవసరమైతే పాత రిజిస్టర్ ఆఫీస్ కాడ కానీ, అవసరమైతే ఇక్కడ అంగట్ల ఎక్కడైతే అనువైన ప్లేసు, ఎందుకంటే గతంలో కాకుండా పెద్దగా కట్టాలి, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది ఒక 40-50 కోట్లతోటి కడతాం కాబట్టి ఎకర స్థలం కావాలి కాబట్టి స్థల పరిశీలన కూడా ఇక్కడ ప్రజలను అడిగి ఏ ప్రాంతం అనువైతుంది, ఏ ప్రాంతంలో ఎకరం భూమి ఉందో దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయడం కోసం ఇవాళ ఆర్డీఓ గారు, అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారు అధికారులతో పర్యవేక్షించి ఒక 3 ప్లేసులు సెలెక్ట్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఎక్కడ అనుమతి అక్కడ సబ్ రిజిస్ట్రార్ కూడా 6 నెలల్లో నిర్మాణం తీసుకొస్తానని మాటిస్తూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని, ఆలేరు మున్సిపాలిటీ, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 2 కూడా తెలంగాణలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా నా ఒక అవకాశం ఇచ్చే ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ఈ మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ పెట్టడం జరిగింది. దాంట్లో గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మా స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన ద్వారా అర్హులందరికీ పాలాలన్న లక్ష్యంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం పేదోడు సొంత ఇంటికి నెరవేర్చాలి, మొదటి విడత ఇచ్చినటువంటి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు 15 నుంచి అర్హులందరికీ మళ్ళీ 2వ విడత ఇంధనం ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి స్వయంగా ప్రజల వద్దకే వెళ్ళాలనే ఉద్దేశంతో గతంలో లీడతానికి ప్రజలు పోయేది, కానీ ఇప్పుడు ఆలేరు ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఆలేరు సేవకుడిగా ప్రజల వద్దకే నేను వెళ్తున్నా. ప్రతి ఇల్లు చూస్తున్నా, వాళ్ళ సమస్యలు అర్హత ఉంటే ఎమ్మడే అక్కడనే ఇల్లు మంజూరు చేసి, అదేవిధంగా విడోలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ ఈ ఆగస్టు 15 నుంచి పెన్షన్లు కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి వార్డు ఇప్పటికీ సుమారు 9 వార్డులు తిరగడం జరిగింది. డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ల సమస్య, గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు కాబట్టి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో టీఎఫ్ఐసిటీ నిధులు 15 కోట్లు, అదేవిధంగా పురపాలక నగరాభివృద్ధి కోసం 15 కోట్లతోటి కొత్తగా రోడ్లు. గతంలో ఇక్కడ మేము చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చేది పాత లక్ష్మోత్సవం అని, మరి దానికి గత ధనిక రాష్ట్రంలో కనీసం ఎలకతో కొంత రోడ్డు కూడా వేయకపోతే డబుల్ రోడ్ శాంక్షన్ చేసుకొని ఇలా డ్రైనేజీ కంప్లీట్ అయింది. సీసీ రోడ్డు కూడా వేసుకుంటున్నాం. ఎందుకంటే పాత లక్ష్మోత్సవం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు కాబట్టి ఆ కొత్త టెంపుల్తో పాటు ఈ పాత లక్ష్మోత్సవ టెంపుల్ కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మొన్న ఎండోమెంట్ మంత్రి గారు కొండా సురేఖ గారు వచ్చినప్పుడు హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది, మహిళా హాస్టల్ను. ఆ మహిళా హాస్టల్లో కొన్ని సౌకర్యాలు తక్కువనే ఉంటే అక్కడ పిల్లలకు కూర్చోడానికి స్టడీ మెటీరియల్ కానీ, స్టడీ చైర్లు కూడా ఇప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుందంటే, హాస్టల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులే చదువుకుంటారు కాబట్టి చదువులో కూడా సమూల మార్పులు తీసుకొచ్చి హాస్టళ్ళకు సంబంధించి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందియాలనే లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ఉంది. అందులో ఇవాళ మా చిన్నారులో ఒక సుమారు 120 మంది మా చెల్లెళ్ళతో కలిసి భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. పౌష్టికాహారం అందించడం పాటు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇవాళ తెలంగాణ భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీపడంగా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యా విధానంలో నాణ్యమైనటువంటి విద్యతో పాటు బ్రేక్ఫాస్టు, మిడ్ డే మీల్స్ కూడా మంచి సన్న బియ్యంతో పాటు భోజనం అందిస్తున్నాం. ఇలా మార్నింగ్ వాక్ ద్వారా మున్సిపాలిటీకి సంబంధించి సమస్యలు, అదేవిధంగా ఇండ్ల పురోగతి, కొత్త ఇండ్లు మంజూరు, పెన్షన్లు మంజూరు విషయంలో ప్రతి వార్డు ఇల్లు తిరగడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లకు, అదేవిధంగా మా స్థానిక నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రజాపాలనలో ప్రజలు లీడర్ల దగ్గర కాదు, నాయకుడు అంటూ ప్రజల దగ్గర పోవాలి, ప్రతి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ ఇళ్ళ దగ్గర పోవాలి, వాళ్ళ ఇళ్ళ సమస్యలు పోవాలనే ఈ తెలంగాణలో కొత్త వరబడి ఆలయ నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రతి వారం ఒక పెద్ద గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా అధికారులు ఎక్కడికక్కడ పిలిపించి అక్కడనే సమస్యలు పరిష్కార విధంగా ఈ మార్నింగ్ వాక్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మార్నింగ్ ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. ఇంకా పెద్ద సమస్యలు ఉంటే మా ముఖ్యమంత్రి గారితో, గౌరవ ఇన్ఛార్జి మంత్రులతో ఎక్కువ నిధులు తెచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తాము. థ్యాంక్ యూ.